ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. పూలమిన పాలమిన కాలేజీ పెట్టిన అంటూ తనదైన శైలి ప్రసంగంలో వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహపరిచే వ్యక్తిత్వంతో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు చామకూర మల్లారెడ్డి. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తన విద్యా సంస్థల ద్వారా మల్లారెడ్డికి యూత్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకాలం తెలంగాణకే పరిమితమైన తన విద్యా సంస్థలను ఇక ఏపీకి కూడా విస్తరించాలని నిర్ణయించారట మల్లారెడ్డి. సో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి సాధించారు. యూజీసీ చట్ట ప్రకారం ఈ ఆఫ్ క్యాంపస్ విశ్వవిద్యాలయం స్థాపనకు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో రాయలసీమ ప్రాంతంలో విద్యారంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామంలో ఈ విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది. ఇంతకుముందే ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేసి దానిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చి కేంద్ర నియమాలకు అనుగుణంగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. తెలంగాణలో మైసమ్మగూడ వద్ద లక్షలాది విద్యార్థులకు చదువునిస్తున్న మల్లారెడ్డి సంస్థలు ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడం ద్వారా రాయలసీమ విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించనున్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యా సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పరిశోధనా కార్యక్రమాలు అందుబాటులో రానున్నాయి. సో కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతిక విభాగాలు, నిర్వహణ రంగంలోని అధ్యయనాలకు సీట్లు భర్తీ చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సో తిరుపతిలో ఇప్పటికే ఐఐటి, ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయ స్థాయి సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు రేణిగుంట పరిసరాల్లో పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలో ఈ కొత్త డీమ్డ్ యూనివర్సిటీ రావడంతో ఆ ప్రాంతం విద్యా కేంద్రంగా మరింత బలపడనుంది. మోహన్ బాబు స్థాపించిన విశ్వవిద్యాలయం ఆధిపత్యానికి మల్లారెడ్డి యూనివర్సిటీతో చెక్ పడుతుందని చాలామంది భావిస్తున్నారు.